ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఐఎమ్ నరేందర్. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్. ఈరోజు మనం ఈ వీడియోలో టెన్సెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెన్స్ అంటే ఏంటి, టెన్సెస్లో రకాలేంటి, ఏ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామో చూద్దాం. సో what is a tense? Tense means it is a, in single word you can say it is time. Okay, so the tenses they denote actions when an action happens. Okay, whether it is present or past or future. Okay, this is called the tense. Okay, now you all know how many tense are there. Tenses ఎన్ని ఉన్నాయి మనకు? There are three tenses: present tense, past tense, future tense. మనందరికీ తెలిసిందే. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను తింటున్నాను ప్రజెంట్ టెన్స్, నిన్న తిన్నాను పాస్ట్ టెన్స్, రేపు తింటాను ఫ్యూచర్ టెన్స్. అంటే మనం ఏది మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఈ మూడింట్లో ఏదో ఒక టెన్స్లో ఖచ్చితంగా అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ద త్రీ టెన్సెస్. అగైన్ దీస్ త్రీ టెన్సెస్ హ్యావ్ బీన్ సబ్ డివైడెడ్. 4 ఫార్మ్స్గా దీన్ని మార్చాం మనం. టోటల్ 12 టెన్సెస్ యూ కెన్ సీ దట్. Okay, so 4 forms. Again every tense has been divided into 4 subtenses. 4 into 3 12. Okay, now let us see. Okay, what are those? So simple present tense, present continuous tense, present perfect tense, present perfect and continuous tense. Instead of in the place of present you can use the past, or in the place of present you can use the future. In this way you will be getting the other tenses. Okay, now let us see. So simple in the place of present మనం past పెట్టినాం. simple past tense, past continuous tense, past perfect tense, past perfect continuous tense. ఏం చేస్తున్నాం మళ్ళీ? ఈ పాస్ట్ ప్లేస్లో ఫ్యూచర్ పెట్టేస్తాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నౌ యు సీ, let us see when do we use all these tenses. ఓకే, ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఒకసారి ఇక్కడ టేబుల్ని గమనించండి. సో let us see, ఒక కాలం వైజ్ చూస్తే మనకు వీటిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే, సో సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, నౌ లెట్ us see when do we use, ఎక్కడ ఉపయోగిస్తామనేది దాన్ని చూద్దాం. అయితే మనకు ఈజీగా అర్థం కావడానికి ఇక ఒక కాలంగా తీసుకొని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ని కంపారిటివ్లో చదివే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నౌ లెట్ us see simple present tense, when do we use, and when do we use simple past tense, when do we use a simple future tense. Okay my dear friends, now let us see when do we use simple present tense. simple present tense ఎప్పుడు వాడతామంటే రోజు చేసే పనులకు, నిత్యం చేసే పనులకు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లిజన్ రేడియో న్యూస్ రెగ్యులర్లీ. ఎస్, రియల్లీ ఐ లిజన్ రేడియో న్యూస్ రెగ్యులర్లీ. If you want to learn English, you all must listen English news. It is very free of cost also. Just you download News on Air app from the Play Store. You can listen anytime, anywhere. It's a very good source to learn English, my dear friends. Okay, now let us see. So present, simple present, నేను రోజు రేడియో వింటాను. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? నేను నిన్న రేడియో విన్నాను. ఐ లిజన్ రేడియో న్యూస్ ఎస్టర్డే. సింపుల్ ఫ్యూచర్ ఏంటి? ఐ విల్ లిజన్ రేడియో న్యూస్ టుమారో. ఇంకా చెప్పాలంటే ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఐ రెడ్ న్యూస్ పేపర్ ఎస్టర్డే. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ టుమారో. ఓకే, ఐ గో టు హైదరాబాద్. ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ divide this. Okay, now let us see when we use the present continuous tense. Present continuous, past continuous, future continuous. Okay, present continuous, ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 11:40 అవుతుంది. సో ఏం చేస్తున్నా ఇప్పుడు? ఐ ఆమ్ లెర్నింగ్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను. ఓకే, ఐ ఆమ్ మేకింగ్ ఏ యూట్యూబ్ వీడియో. ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతూ ఉన్న వాటిని తెలపడానికి ఈ టెన్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్.
అంటే గతంలో జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 11:40కి మీరు వచ్చారు. వచ్చినప్పుడు నేను ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఎట్ దట్ టైమ్. ఓకే, ఐ వాజ్ వాచింగ్ మూవీ ఎట్ దట్ టైమ్. ఐ వాజ్ ఈటింగ్ ఎట్ దట్ టైమ్. మీరు వచ్చినప్పుడు నేను ఏ పని చేస్తున్నానంటే చేస్తూ ఉన్నాను, కంటిన్యూ జరుగుతుంది. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే రేపు, ఎల్లుండి, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్ జరుగుతూ ఉంటుంది ఆ టైంకు అని చెప్పడానికి ఈ టెన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11:40కి రేపు వస్తారు. వచ్చినప్పుడు నేను ఏం చేస్తుంటాను, ఐ విల్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. యూ కెన్ యూజ్ షెల్ బీ ఆల్సో. ఓకే, నో ప్రాబ్లం. ఐ విల్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, ఐ విల్ బీ మేకింగ్ ఏ యూట్యూబ్ వీడియో. ఓకే, ఐ విల్ బీ వాచింగ్ మూవీ. ఇన్ దట్ వే రేపు జరుగుతూ ఉంటుంది, ఎల్లుండి జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ టెన్స్ వాడతాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే నిన్న మొన్న గతంలో జరుగుతూ ఉన్నది. అప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే రేపు, ఎల్లుండి, భవిష్యత్తు జరుగుతూ ఉంటుంది అని తెలపడానికి. ఒక టెన్స్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మిగతా టెన్స్ని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. లెట్ us see. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ కొద్దిసేపటి క్రితం జరిగింది అని తెలపడానికి ఈ టెన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. ఇప్పుడే కొద్దిసేపు. పవర్ హ్యాస్ గాన్, కరెంట్ ఇప్పుడే పోయింది. సో వెన్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ట్రైన్ హ్యాస్ లెఫ్ట్ జస్ట్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ 11:45కి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను, 11:40కి ట్రైన్ వెళ్ళిపోయింది, జస్ట్ లెఫ్ట్. ఓకే, మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంది? గతంలో జరిగిపోయింది. అంటే నేను నిన్న 11:40కి వెళ్ళాను, 11:35కి ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. జస్ట్ నేను వెళ్ళడానికి ఒక 10 నిమిషాల ముందు, హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోయింది. అంతకుముందే వెళ్ళిపోయింది, నేను వెళ్ళడానికి ముందే వెళ్ళిపోయింది అని చెప్పడానికి ఈ టెన్స్ వాడతాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? రేపు మీరు 11:50కి వస్తారు మా ఇంటికి. ఓకే, నేను అంతకుముందే వెళ్ళిపోయి ఉంటాను. ఓకే, సో ఐ విల్ హ్యావ్ లెఫ్ట్ ద రూమ్. లేకపోతే మనం రేపు ఈ టైంకు రేపు 11:40కి రైల్వే స్టేషన్కి వెళ్తాము, 11:30కే ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది. ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్, అంతకుముందే అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి టెన్స్ వాడతాం. ఓకే, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు లేదా కొద్దిసేపు క్రితం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే నిన్న, అంతకుముందే అయిపోయింది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే రేపు, అంతకుముందే అయిపోయి ఉంటుంది మనం వెళ్ళేసరికి. అంటే సో దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ఈటింగ్, తినుడు అయిపోయి ఉంటుంది అప్పటికే. ఓకే, సో నెక్స్ట్ లెట్ us see పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఎప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడతాం? ఐ హ్యావ్ బీన్ వాచింగ్ మహాభారత సీరియల్ ఫర్ 1 hour, లేదా సిన్స్ 10 o'clock, సిన్స్ 11 o'clock. ఓకే, అంటే ఏదైనా ఒక పని ప్రారంభించడం, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకా తింటూనే ఉన్నాము, ఇంకా రాస్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ మహాభారత సీరియల్. ఎప్పుడు స్టార్ట్ చేశాను? 7 o'clock స్టార్ట్ చేశాను, ఇప్పుడు 11 అవుతుంది, ఇంకా చూస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వాచింగ్. ఓకే, సో వీ హ్యావ్ బీన్ వాచింగ్, దే హ్యావ్ బీన్ వాచింగ్, యూ హ్యావ్ బీన్ వాచింగ్, మేము చూస్తూనే ఉన్నాం. ఓకేనా? సో here I would like to deviate from the topic for few seconds. Okay, so better I request you all, please do watch the Mahabharata. It is available free of cost in Jio Hotstar, my dear friends. Okay, you can learn many things from the Mahabharata. Okay, what to do, what not to do. Okay, let me know which character you like most in Mahabharata episode. Okay, post your answer in comment section, my dear friends. Okay, those who did not watch Mahabharata, you can watch. Okay, so it may be better to watch it. Okay, right, let us come back. So present perfect continuous tense. Present perfect continuous అంటే ఏదైనా ఒక పని ఇంతకుముందు స్టార్ట్ అయింది, ఇంకా కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఐ హ్యావ్ బీన్ వాచింగ్. ఓకే, ఐ హ్యావ్ బీన్ మేకింగ్ యూట్యూబ్ వీడియో ఫర్ 1 hour. చేస్తూనే ఉన్నాము, తింటూనే ఉన్నాము, ఆడుతూనే ఉన్నాము. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిది? సో గతంలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11:40 ఇవాళ అవుతుంది. సో నిన్న మీరు ఈ టైంకు 11:30కి నిన్న వచ్చారు, నేను 11 o'clock నుంచి మహాభారతం చూస్తూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వాచింగ్, షీ హ్యాడ్ బీన్ వాచింగ్, షీ హ్యాడ్ బీన్ కుకింగ్. మనం వెళ్ళినాం నిన్న 11 o'clock వెళ్ళినాం, ఇంకా షీ హ్యాడ్ బీన్ కుక్ చేస్తూనే ఉంది. ఓకే, షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ బిర్యానీ, ఇంకా బిర్యానీ తింటూనే ఉంది, ఇంకా ఫినిష్ కాలేదు, కంటిన్యూ అవుతుంది.
షీ హ్యాస్ బీన్ ఈటింగ్ అంటే ఇప్పుడు తింటుంది. షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ నిన్న వెళ్ళినప్పుడు తింటుంది. సో షీ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ టుమారో, రేపు ఈ టైంకి వెళ్ళినా కూడా ఇంకా తింటూనే ఉంటుంది. సో దిస్ కాల్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్. ఓకే, సో ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ మహాభారత సీరియల్. మీరు రేపు 11 o'clock వస్తారు, ఇంకా అప్పుడు నేను మహాభారతం సీరియల్ చూస్తూనే ఉంటాను. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ నెక్స్ట్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ డిఫరెన్సెస్ ఆఫ్ దీస్ టెన్సెస్. ఓకే, మనం చూసాము. సో మన నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క టెన్స్ తీసుకొని ఆ టెన్స్ని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా ఉపయోగించాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బిఫోర్ దట్ నేను ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాను మీకు. ఇవి ఏ టెన్స్లో ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి మీరు you post your answer in comment section, my dear friends. Okay, so just let us have a look. I got first prize. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఫస్ట్ మీరు గమనించాల్సింది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా. ఆ తర్వాత సెకండ్ గమనించాల్సింది ప్రజెంట్లో అగైన్ సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా. ఈ విధంగా యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, దే విల్ గెట్ good marks. So which tense he has gone? I do meditation. He has been learning English. Okay, so you have to find out and post your answer. I hope you have understood well. Okay, let us meet in next video. So I request you all like, share and subscribe my channel. Thank you for watching.